హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మీరు ఈ కర్రీని రైస్, రోటీ దేంట్లోకైనా కూడా తినేయచ్చు. ఈ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇది మనం పాలకూర పప్పు, పాలకూర ఫ్రై ఇలాగా చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా పాలకూర ఉల్లికారం కనుక చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్లో ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలను కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక 10-12 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్, ఒక చిన్న సైజు టమాటో కట్ చేసుకొని వేసుకోండి. 1 స్పూన్ కారం కూడా వేసి దీన్ని బరకగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా కాకుండా బరకగా ఉంటే కర్రీ అనేది రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఉల్లిపాయ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోండి. ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు, 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న ఉల్లికారాన్ని ఇందులో వేయాలి. దీన్ని వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మనం ఈ ఉల్లిపాయను ఎంత వేయించితే అంత టేస్టీగా ఉంటుంది. స్టవ్ని మీడియంలో పెట్టుకొని దీన్ని కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది, ఉల్లిపాయ కూడా వేగిపోతుంది. ఈ ఉల్లిపాయ 10-15 నిమిషాల్లో వేగిపోతుంది. ఉల్లిపాయ వేగిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పాలకూరను వేయాలి. ఒక కట్ట పెద్దది పాలకూర కట్టను తీసుకొని కడిగి చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేయాలి. పాలకూరను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే పాలకూర అనేది ఉడికిపోతుంది. స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని దీన్ని కలుపుతూ ఉండాలి. మధ్యలో మూత పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే పాలకూర ఉడికిపోతుంది. ఇది 5-10 నిమిషాల్లో మూత పెట్టి కలుపుతూ ఉంటే పాలకూర వేగిపోతుంది. ఇప్పుడు ఆయిల్ పైకి కూడా తేలుతుంది, పాలకూర కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వేయించిన ధనియాల పొడి, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి కలుపుకోవాలి. మీరు ఈ కర్రీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు రైస్, రోటీ దేంట్లోకైనా కూడా ఈ కర్రీని చేసుకొని తినేయచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి చేసుకుంటే మళ్ళీ పాలకూర పప్పులాగా అసలు చేసుకోరు, అంత రుచిగా ఉంటుంది. దీన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోతుంది. మీరు కూడా పాలకూర ఉల్లికారంని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.